టీఎస్బీసీ ఛానల్కి స్వాగతం. ఈ టెంపుల్లో ఒక మెంబర్ అనాలా లేకుంటే వన్ ఆఫ్ ద పార్ట్ అనాలా కూడా నాకు తెలియట్లేదు, ఏమనాలా కూడా. బట్ ఏంటంటే గౌరవనీయులు శ్రీ తాళ్ళ వెంకటేష్ గౌడ్ గారు వారిని అడిగి ఈ టెంపుల్లో వారి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటలోనే తెలుసుకున్నాను. నమస్కారం వెంకటేష్ గౌడ్ గారు. నమస్కారం. ఈ టెంపుల్కి మీ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? మా పొద్దున్నే వస్తాము, ఏదన్నా పూజా కార్యక్రమం ఇది వాలంటరీగా దేవుడు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అంటే అంతకేం చేయలేదు. మేము చిన్న ఉన్నప్పటి అయినా నేను స్కూల్కి వస్తుంటుంది సంకూర్ బాలయ్య 1982లో. ఇది ఎంతో కష్టపడి నిర్మించింది. అన్ని పొట్లాటలు పంచాయతీలు పెద్ద చాలా ఉండేవి. మొత్తం అంతా ఎడారి లెక్క ఉండేది. దాన్ని ఆయన సొంతంగా మళ్ళీ డబ్బులు ఇచ్చి ల్యాండ్ కూడా ఇది కట్టించింది. సంకూర్ బాలయ్య అంటే సంకూర్ శ్రీనివాస్ గౌడ్ వల్ల పెద్ద డాడీ. తర్వాత ఆయన చనిపోయినాక సంకూర్ యాదయ్య ఆయనకు బాలయ్య యాదయ్య గొప్ప చెప్పింది. యాదయ్య కంపల్సరీ వదులు లేస్తే అన్నీ మొత్తం ఆయన దగ్గర కూర్చుంది. ఈ టెంపుల్ మొత్తం చూస్తుండే. ఈ డెవలప్మెంట్ మొత్తానికి కారణం సంకూర్ యాదయ్య. అంటే ఆయన ఉపయోగపడు ఈయన మొత్తం దాన్ని ఈ స్టేజ్కి వచ్చింది. రోజుకి ఇప్పుడు ఎన్ని ఏళ్ళ 82 నుంచి ఈ స్టేజ్కి వచ్చింది. ఒక తిరుపతిలా ఉన్నట్టు ఈడుందంటే ఇప్పుడు ఇంతమంది కొన్ని వేల మంది వస్తారు. దసరాకి అయితే మీరు చూడండి, కనీసం నిలబడేకి జాగా కూడా ఉండదు. చుట్టుపక్కల ఏరియా 20 కిలోమీటర్ల దూరం సరౌండింగ్స్లో ఎక్కడా లేని గుడి టెంపుల్ ఇది ఒకటే ఉంది మన సరౌండింగ్స్. ఇప్పుడు నువ్వు సికింద్రాబాద్ నుంచి మొదలెడితే నువ్వు ఈ చుట్టుపక్కల సైడ్ 20 కిలోమీటర్స్ ఇంత పెద్ద గుడి తిరుపతి లెక్కనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యశ్వర్ నగర్ అయినా సికింద్రాబాద్ అయినా బయట నుంచి కూడా ఇప్పుడు మొన్న డొనేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక భక్తుడు డొనేషన్ అన్నీ ఏదున్నా చేసిపోతాడు. యూఎస్ నుంచి వస్తాడు, వచ్చి అన్నీ ఇప్పించి పోతాడు. అంటే ఆయనకు ఈ టెంపుల్ అంటే అంత భక్తి. అట్లాంటి భక్తులు చాలామంది ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చిపోతుండే. మొత్తం అంతా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు కారణం ఇంత పెద్దగా ఉండడానికి కారణం మా కుషాయి కూడా అదృష్టం, మా కుషాయి కూడా ప్రజల అదృష్టం. ఎందుకంటే ఇక్కడ ఉంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే మేము కుషాయిగూడ నుంచి మేము ఎంత అదృష్టవంతులం అనేది అది ఇక మాకే అది దేవుని కింద చేసిన అర్థమే. ఇప్పుడు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చింది. ఎంబడి శ్వేత నాగు వచ్చింది. స్వామి ఎంబడి శ్వేత నాగు వచ్చింది. ఏది నిలబడ ప్రతిష్ట చేస్తారు. స్వామి వారు ఎంబడే వచ్చింది. అంటే మీరు ఎంత విశిస్తుందో ఇంత ఉంటుంది. పబ్లిక్ ఎందుకు వస్తారు అనేది ఆ దేవుని మొత్తం మహిమ ఉంది కాబట్టి అందరూ ఇంతమంది పబ్లిక్ కనిపిస్తారు. అది చూసారా, మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గుర్తుంచుకోవాలి. ఒకరు సంకూరి బాలయ్య గారు, సంకూరి యాదయ్య గారు. అవునా? వారిద్దరు కూడా చిరంజీవులు. అంటే వారు కాలం చేసినా కానీ కూడా వారు ఇక్కడ ఒక విత్తనం వేశారు, పెద్ద మహావృక్షం. ఆ మహావృక్షమే ఈ యొక్క పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం. విషయం కాదు, అదే పబ్లిక్ చేసుకున్న అదృష్టం, మా కుషాయిగూడ వాళ్ళు చేసుకున్న అదృష్టం. అది నిజంగా కూడా ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలంటే ఒకళ్ళు చేయాలి. చేయండి, అది నష్టమో కష్టమో మొత్తం నిలబెడితే తర్వాత అందరూ నిలబడతారు. అది మాకు అదృష్టం అనుకుంటున్నాం. ఆ దేవుడు మా కుషాయిగూడలో ఉన్నారు. ఆ దేవుడిని ఎల్లవేళ సేవ చేసుకుంటాం. ఇంత స్వార్థం ఉండకూడదు కదా. అంటే ఆ స్వామి కుషాయిగూడలోనే ఉండాలా, ఇంకెక్కడ ఉండొద్దా? చెప్పండి కదా. ఆయన అందులో పూనుకొని అట్లా నిలబెట్టిండు. ఇంత పెద్ద జాగా, ఇంత ఏరియా కామ్ సైలెంట్ ఉంటుంది కాబట్టి
నీకు ఈ గుడిలోకి వస్తే అన్నీ మర్చిపోతాం. అది అన్నీ మర్చిపోతాం. నిజమేనండి. అన్నీ అంటే ఏంటో తెలుసా? కష్టాలు నష్టాలు మర్చిపోతాము. మానసిక ప్రశాంతత కోసం ఆ స్వామివారి సన్నిధిలో మనం కూర్చుంటాం. చూస్తుంటే ఇక్కడ అక్కడ కనిపిస్తూనే ఉంది. మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం.